2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ రిటెన్షన్ పాలసీస్ కోసం ఎంతగా ఈగర్గా వెయిట్ చేస్తున్న ఐపీఎల్ అభిమానులకు అటు బీసీసీఐ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మధ్య శనివారం జరిగిన మీటింగ్ లో 8 పాయింట్స్ తో అయితే 8 కొత్త రూల్స్ తో ఈసారి 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ ఉండబోతుంది అని స్పష్టం చేసింది ఐపీఎల్ కౌన్సిల్. అయితే ఈ 8 రూల్స్ అనేవి చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. సాధారణ క్రికెట్ అభిమానికే అయితే ఈ రూల్స్ ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. సో ఈ వీడియోనైతే చాలా ఇంట్రెస్ట్ తో ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఈ ఐపీఎల్ మెగా ఆక్షన్ గురించి ఒక పూర్తి క్లారిటీ వస్తుంది మీకు. నెంబర్ 1, రిటెన్షన్ పాలసీ. ఈసారి ఐపీఎల్ లో మాక్సిమం 6 ప్లేయర్స్ అయితే రిటైన్ చేసుకోవచ్చు. అందులో ఖచ్చితంగా ఒక అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ ఉండాలి. అన్క్యాప్డ్ ప్లేయర్ అంటే బీసీసీఐతో సెంట్రల్ కాంటాక్ట్ గానీ లాస్ట్ 5 years నుంచి టీమిండియా ఏదైనా ఫార్మాట్ లో ప్లేయింగ్ 11 లో లేకపోతే వాళ్ళని అన్క్యాప్ ప్లేయర్ గా భావిస్తారు. అండ్ అంతేకాదు గత సీజన్స్ లో రిటెన్షన్ పాలసీలో 2 ఇండియన్స్ 2 ఫారెన్ ప్లేయర్స్ కి అవకాశం కల్పించేవారు. కానీ ఈ రిటెన్షన్ పాలసీలో 5 ఓవర్సీస్ ప్లేయర్స్ ని ఒక ఇండియన్ ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా 5 ఇండియన్ ప్లేయర్స్ ని ఒక ఇండియన్ అన్క్యాప్ ప్లేయర్ ని కూడా సెలెక్ట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు, లేదా 3 ఇండియన్ ప్లేయర్స్ ని 3 ఓవర్సీస్ ప్లేయర్స్ తో కూడా ఈసారి ఐపీఎల్ బరిలోకి దిగొచ్చు రిటెన్షన్ పాలసీలో భాగంగా. అండ్ ఈ పాలసీ అనేది ఎస్ఆర్హెచ్ టీమ్ కు కోల్కతా టీమ్ కు పెద్ద వరంగా మారబోతుంది. అండ్ అంతే విధంగా దీనిలో అయితే ఇంకా ట్విస్ట్ కూడా ఉన్నాయి. అవి ఈ వీడియోలో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్కమింగ్ పాయింట్స్ లో. అండ్ అంతేకాదు ధోని కూడా ఈసారి అన్క్యాప్డ్ ప్లేయింగ్ లిస్ట్ లో సిఎస్కే లో చేరబోతున్నాడు, కేవలం 4 కోట్ల రూపాయలకు మాత్రమే. నెంబర్ 2, ఆర్టీఎం పాలసీ, రైట్ టు మ్యాచ్ అంటారు. ఒకవేళ 4 ప్లేయర్స్ ని గనక మనం రిటైన్ చేసుకున్నట్లు అయితే 2 ఆర్టీఎం చేయొచ్చు. ఒకవేళ 3 ప్లేయర్స్ ని గనక రిటైన్ చేసుకుంటే మిగిలిన 3 రైట్ టు మ్యాచ్ ద్వారా ఎంచుకోవచ్చు. అండ్ ఒకవేళ రిటైన్ చేసుకుంటే 5 ఆర్టీఎం ద్వారా మనం ఎంచుకోవచ్చు. ఒకవేళ ఎవరిని రిటైన్ చేసుకోకపోతే టీంలో 6 ఆర్టీఎం ద్వారా ఎంచుకోవచ్చు. నెంబర్ 3, ఇది భారీ బొక్కనే చెప్పుకోవాలి. ఇఫ్ ఒకవేళ టీంలో 6 ప్లేయర్ ని రిటైన్ చేసుకుంటే గనక వాళ్ళ మీద ఖచ్చితంగా 120 కోట్ల పర్స్ వాల్యూలో 79 కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఈ 6 ప్లేయర్ల మీద స్పెండ్ చేయాలి. అండ్ అప్పుడు ఆ ఫ్రాంచైజీకి కేవలం 41 కోట్ల రూపాయలు మాత్రమే పర్స్ వాల్యూ మిగిలి ఉంటుంది. ఫస్ట్ ఎంచుకునే ప్లేయర్లకు 18 కోట్లు ఇవ్వవలసి ఉంటుంది. సెకండ్ రిటైన్ చేసుకున్న ప్లేయర్ కు 14 కోట్ల రూపాయలు ఇవ్వవలసి ఉంటుంది. థర్డ్ ఎంచుకున్న ప్లేయర్ కు 11 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఫోర్త్ ఎంచుకున్న ప్లేయర్ కు 18 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఫిఫ్త్ ఎంచుకున్న ప్లేయర్ కు 14 కోట్ల రూపాయలు ఇవ్వవలసి ఉంటుంది. అండ్ 6th అన్క్యాప్ ప్లేయర్ కు 4 కోట్ల రూపాయలు ఇవ్వవలసి ఉంటుంది. చూసారా ఎంత పెద్ద బక్కుందో. నెంబర్ 4, ఈసారి ఐపీఎల్ పర్స్ వాల్యూ 120 కోట్ల రూపాయలకు పెంచింది. అంతేకాదు ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్క ప్లేయర్ కు మ్యాచ్ ఫీజు లభించబోతుంది 7.5 లక్షల రూపాయలు పర్ మ్యాచ్. ఇంత ముందు వరకు మ్యాచ్ ఫీజు అని ఏమి ఉండేది కాదు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్క ప్లేయర్ కు 7.5 లక్షలు మ్యాచ్ ఫీజు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేయర్ లీగ్ లో 14 మ్యాచ్లు ఆడితే 1 కోటి రూపాయల కన్నా ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి. అంటే ఈసారి ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీకి పర్స్ వాల్యూ 146 కోట్ల రూపాయలు ఉన్న 120 కోట్లు మాత్రమే ఆక్షన్ లో స్పెండ్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 5, ఫారెన్ ప్లేయర్స్ కి ఇది చావు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఫారెన్ ప్లేయర్స్ మెగా ఆక్షన్ లో పాల్గొకుండా మినీ ఆక్షన్స్ లో పాల్గొంటారు. ఎందుకంటే మెగా ఆక్షన్ లో టీమ్స్ దగ్గర చాలా తక్కువ డబ్బులు ఉంటాయి. సో ఆ టైంలో ఫారెన్ ప్లేయర్స్ మెగా ఆక్షన్ ని స్కిప్ చేసి మినీ ఆక్షన్ లోకి వచ్చి కోట్ల రూపాయలు దండుకొని పోతూ ఉంటారు. ఇలాంటి వారికి ఐపీఎల్ చెక్ పెట్టింది. ఎందుకంటే ప్రతి ఒక్క ఫారెన్ ప్లేయర్ కూడా మెగా ఆక్షన్ లోనే పాల్గొనాలి అనే ఒక రూల్ తీసుకొచ్చింది. ఈ రూల్ అయితే చాలా బాగుంది. నెంబర్ 6, ప్రతి ఒక్క ప్లేయర్ కూడా టీంలో చేరాక ఏ కారణం చేత అయినా స్కిప్ చేస్తే నేను ఆడను, నాకు హెల్త్ బాగాలేదు అనే అన్వాలిడ్ రీజన్ చెప్పారనుకోండి, వాళ్ళని 2 years పాటు ఐపీఎల్ లో బ్యాన్ చేయబోతున్నారు. అండ్ వాళ్ళని రీప్లేస్మెంట్ లో కూడా తీసుకోరు ఆ 2 years లో. ఎందుకంటే ఎక్కువ మంది ఫారెన్ ప్లేయర్స్ ఆప్షన్ లోకి వచ్చి వాళ్ళకి తక్కువ ధర పలికింది అనుకోండి, నేను ఆడను అని వెళ్ళిపోతూ ఉంటారు. సో టీమ్ స్ట్రాటజీ అనేది మారిపోతూ ఉంటుంది. సో అందుకోసమే ఎస్పెషల్లీ ఫారెన్ ప్లేయర్స్ కోసం ఈ రూల్ అయితే తీసుకొని వచ్చారు. ఈ రూల్ కూడా చాలా బాగుంది. నెంబర్ 7, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్. ఈ రూల్ అయితే చాలా బాగా నచ్చిందంట ఫ్యాన్స్ కి. సో అందుకోసం ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ని 2027 వరకు కొనసాగించవలసిందిగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. ఎందుకంటే వ్యూవర్షిప్ బాగా వస్తుంది. ఈ రూల్ తో ఆల్రౌండర్ కి ఇండియన్ ప్లేయర్స్ అన్యాయం జరిగిన మ్యాచ్ లో మజా వస్తుందని ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ను 2027 వరకు కొనసాగించారు. ఇక ఫైనల్ గా నెంబర్ 8, ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్క టీమ్ కు 5 కోట్ల రూపాయల పర్స్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యేలా ఈసారి మీటింగ్ లో డిసిషన్ తీసుకున్నారు. అండ్ ఈ సంవత్సరం మనకి 2025 మెగా ఆక్షన్ లో 120 కోట్ల రూపాయల మనీ పర్స్ ఉంటే అది నెక్స్ట్ ఇయర్ కి 125 crores పర్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది.
అండ్ ఆ నెక్స్ట్ ఇయర్ కి 130 crores పర్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇలా ప్రతి సంవత్సరం 5 కోట్ల రూపాయలు. ఇలా ఈ 8 కన్ఫ్యూజింగ్ రూల్స్ తో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అనేది ఈసారి మెగా ఆక్షన్ అండ్ రిటెన్షన్ పాలసీలో భాగంగా తీసుకొని వచ్చింది. గైస్, మరి మీకు ఏమనిపిస్తుంది ఈ రూల్స్ గురించి కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.